అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని వివిధ ప్రాంతాలకు తరలించడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం వరంగల్లోని ఏనుమాముల మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్, అలాగే పరకాల, వర్ధనపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సామాగ్రి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా తరలించబోతున్నారు. వీటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి ఓటింగ్ ఉపయోగించేటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఓటింగ్కి సంబంధించి ఏ ఏ వస్తువులు అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ సిబ్బందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికీ సిబ్బంది వాళ్ళకి సంబంధించినటువంటి పీఓల ద్వారా మిగిలిన టీచర్లకు, అలాగే ఎంప్లాయీస్కి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వారందరికీ కూడా తరలించారు. ప్రస్తుతానికైతే మనం ఒక పీఓ దగ్గర ఉన్నాము. దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఎలాంటి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఏముంది, ఒకసారి డీటెయిల్స్ మొత్తం వారిని గడుపుకుందాం. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ప్రతి ఒక్కటి అంటే ముందస్తు ఎన్నోసార్లు 1951లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పటి నుండి ఇప్పటి వరకు అనేక అధునాతనమైనటువంటి వ్యవస్థ ఏర్పడిన నేపథ్యంలో ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కొత్త కొత్త వ్యవస్థతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పిఓ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు వీళ్ళకు ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేశారు, దీనికి సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటిది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గారు చెప్పండి, మీరు పీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు అసలు మీ స్టేషన్ ఎక్కడ పడ్డది? మీ పోలింగ్ స్టేషన్ మట్టవాడ అండి. ఇంతజారని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అక్కడ నుండి మేము ఏం చేసినామంటే ఇక్కడ మాకు కావాల్సిన మెటీరియల్ మొత్తం దాదాపుగా 133 స్టేషనరీస్ ఉన్నాయి మాకు. ఆ 133 స్టేషనరీలు మాకు మాకు ఇచ్చారు. అవి కరెక్ట్ మాకు ఇచ్చారా లేదా, అవి దానికి సంబంధించిన పూర్తిగా స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ కవర్స్ అనేవి మా దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పేసి మొత్తం ఒకసారి కవర్ చేసుకున్నామండి. కవర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే వాటికి సంబంధించిన అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మేము సెక్టరల్ ఆఫీసర్కి మేము సబ్మిట్ చేశాము. దాంతోపాటు మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఒకటి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాడ్, ఈ 3 యూనిట్స్ వస్తే మాకు ఇక్కడ మాకు అవసరమైన మెటీరియల్ మేము తీసుకున్నట్లుగా భావిస్తున్నామండి. రెండో విషయం ఏంటంటే మాకు సంబంధించిన పూర్తి కవర్లు ఎప్పుడైతే అందించారో దానికి సంబంధించిన వర్కింగ్ మేము లంచ్ చేసిన తర్వాత మా మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మా వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసుకొని మేము ఆ కవర్లన్నీ కూడా ఫిల్అప్ చేసుకొని ఆ తర్వాత మాకు ఈ 3 యూనిట్లు ఎప్పుడైతే మాకు వస్తాయో హ్యాండ్ ఓవర్ చేస్తారో మాకు సంబంధించిన బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సులో మాకు సంబంధించిన స్టేషన్కు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే, ఎన్ని గంటల వరకు వెళ్ళాలి? అసలు మీకు లిమిటెడ్ టైం ఏమైనా ఉందా? ఏ టైం వరకు వెళ్ళాల్సి ఉంటుంది? ఈరోజు రాత్రి అక్కడే ఉంటారా మీరు? ఇవాళ మాకు దాదాపుగా 2:30-3 గంటల మధ్యలో లంచ్ చేయగానే 2:30-3 గంటల మధ్యలో మా రూట్ బస్ వస్తుందండి. ఆ రూట్ బస్ రాగానే మాకు సంబంధించిన స్టేషన్లో మమ్మల్ని దించేస్తారు. దాదాపుగా మేము 3-3:30 వరకు మేము స్టేషన్కు చేరుకుంటామని భావిస్తున్నాము. ఆ తర్వాత మాకు సంబంధించిన అక్కడ పోలింగ్ బూత్కు సంబంధించిన మొత్తం కూడా స్టేషనరీ 3 మేము ఆ రోడ్ మ్యాప్ను మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ 10 వరకు మేము మా పూర్తిని కంప్లీట్ చేసుకొని నైట్ అక్కడే ఆల్టింగ్ చేసి మార్నింగ్ రేపు పొద్దున 5:30 వరకు మేము మాక్ పోల్ సిద్ధంగా ఉంటామండి. అంటే మాక్ పోలింగ్ 5:30కు స్టార్ట్ అవుతుంది, ఎన్నికలు 7 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి కదా? ఓకే. ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం మీ సిబ్బందికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా ఏమైనా సూచనలు చేశారా? అంటే ఒక క్రమశిక్షణగా ఉండాలని చెప్పి ఇటువంటివి ఏమైనా? లేదండి, మాకు ఆల్రెడీ ఇంతకుముందుకు 2 సార్లు ట్రైనింగ్ అయిపోయింది. 2 సార్లు ట్రైనింగ్లో పూర్తిగా మాకు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మాకు ఇన్స్ట్రక్షన్స్ చేశారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా విధులు నిర్వర్తిస్తాము. దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు కూడా మాకు ఒక బుక్లెట్ రూపంలో కూడా అందించారు. కాబట్టి వాటిని ఫాలో అవుతూ మేము మా విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామండి. మొత్తం ఏంటండి 133 స్టేషనరీస్ విత్ గుండు పిన్నితో సహా మాకు స్టేషనరీ ఇచ్చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఎన్నికలు సజావుగా సాగడానికి కూడా వీళ్ళకు ఏదైతే ఉంటుందో అంటే వితన్ గుండు పిన్ను నుండి వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ మొత్తం 133 సామాగ్రి అంటే విత్ స్టాంప్స్, పేపర్స్, అలాగే థ్రెడ్, మ్యాచ్ బాక్స్ లాంటివి కూడా, స్టాంప్ లాంటివి కూడా ప్రతి ఒక్కటి ఏమేమి ఉన్నాయో అన్నీ దీంట్లో వాళ్ళకు పొందుపరిచినట్టుగా మనకు చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఈ ఎన్నికలు సజావుగా సాగడానికి కూడా ఇక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఇక్కడ వీళ్ళకి ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వీళ్ళంతా సర్వం సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్లు చేశారు. సామాగ్రి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళకు 133 సామాగ్రి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి
ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, టిక్ చేసుకున్నారు. ఆ తర్వాత అన్నీ వచ్చాయని అనుకున్న తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లు, అలాగే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పేపర్స్ వాటన్నిటిని కూడా వీళ్ళు చూసుకొని లంచ్ తర్వాత వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లోకి వెళ్తారు. ఆ పోలింగ్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు రాత్రి 12 వరకు సిద్ధం చేసుకొని ఉదయం 5:30కు మాక్ పోలింగ్ కూడా నిర్వహించడానికి కూడా వీళ్ళ అందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఇదివరకే 2 సార్లు ట్రైనింగ్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ దాదాపు వరంగల్ పార్లమెంటు పరిధిలో చూస్తే మనం యనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడికి దాదాపు వరంగల్ ఈస్ట్, వెస్ట్, అలాగే పరకాల, వర్ధనపేట 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఇక్కడి నుండి జరుగుతుంది. అలాగే ఇక్కడ వరంగల్ పార్లమెంటు ఉన్నటువంటి భూపాలపల్లి, మీ స్టేషన్ గన్పూరు, ఇవి మాత్రము ఆయా జిల్లాలకు సంబంధించి స్టేషన్ గన్పూరు జనగామ జిల్లాకు వెళ్తుంది, అలాగే భూపాలపల్లి జిల్లాకు వెళ్తుంది. ఇప్పుడు మహిబాద్ పార్లమెంటు పరిధిని ఒకసారి చూసినట్టయితే మహిబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మహిబాద్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ పోలింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రకాలమైనటువంటి ఏర్పాట్లు, అంటే ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా పోలింగ్ నిర్వహించడానికి ఏ పరికరాలు అవసరం ఉంటాయో అవన్నీ ఇక్కడ సమకూర్చారు. మళ్ళీ మరోవైపు ఎన్నికల సజావుగా సాగడానికి కూడా భద్రత కూడా కొద్దిగా అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని కూడా అధికారులు గుర్తించారు. పోలీసు వ్యవస్థ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని చెప్పి ఇక్కడ పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు అంటే మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్నికల సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ తమ తమ కేటాయించినటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. యనుమాముల మార్కెట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.